హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. ఈ రోజు వీడియోలో మనం ఏపీ గవర్నమెంట్ నుంచి మనకి జైల్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి ఓన్లీ గుంటూరు డిస్ట్రిక్ట్లో రిలీజ్ అయింది కాబట్టి గుంటూరు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనుకుంటున్నారు. గుంటూరు వాళ్ళు మాత్రమే కాదు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవ్రీబడి ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పోస్ట్ అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ కనుక మనం చూస్తే అవుట్ సోర్సింగ్ బేస్లో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. మరి ఏ పోస్టులకి అని కనుక మనం చూస్తే ఆఫీస్ సబార్డినేట్ ఉంది, అలాగే డ్రైవర్ పోస్ట్ అండ్ వాచ్మెన్ పోస్టులు అనేవి ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే డీటెయిల్స్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పోస్టులు కనుక మనం చూస్తే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ ఉంది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఎయిదర్ బీ ఫార్మసీ కానీ, డి ఫార్మసీ కానీ, ఫార్మా డి కానీ, ఎం ఫార్మసీ కానీ కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఆ తర్వాత ప్రిఫరెన్స్ వచ్చేసి ఎవరికి ఇస్తారు అంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో, అంటే ఆల్రెడీ ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్ అనమాట. స్కిల్స్ ఏముండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్ చదవగలగాలి, రాయగలగాలి. అలాగే బేసిక్ నాలెడ్జ్, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అన్నాడు కదా అని హై లెవెల్ నాలెడ్జ్ ఉండాలని కాదు, బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. ఫార్మసిస్ట్ అంటే మీరు వర్క్ చేయాల్సింది వచ్చేసి ఇక్కడ కాబట్టి మెడిసిన్కి సంబంధించి, డ్రగ్స్కి సంబంధించి డీటెయిల్స్ అనేది, ఐడియా అనేది ఉండాలి. సో శాలరీ వచ్చేసి 17,500 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి నెక్స్ట్ పోస్ట్ ఏంటి అంటే ఆఫీస్ సబార్డినేట్ అనమాట. ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ కూడా ఒక పోస్ట్ ఉంది. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 7th క్లాస్ మీరు పాస్ అయింటే సరిపోతుంది అనమాట. అండ్ తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి చదవడం, రాయడం రావాలి. శాలరీ 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాచ్మెన్ పోస్ట్ అనమాట. ఇది కూడా ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 5th క్లాస్ ఉంటే సరిపోతుంది. సేమ్ ఇందాకట్లాగానే తెలుగు అండ్ ఇంగ్లీష్ రాయడం రావాలి. శాలరీ వచ్చేసి 15,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఏంటి అంటే డ్రైవర్ పోస్ట్ అనమాట. ఈ యొక్క డ్రైవర్ పోస్ట్కి మాత్రం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. బట్ మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఎల్ఎంవి వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉంటే సరిపోతుంది అనమాట. దాంతోపాటు ట్రైనింగ్, ఇఫ్ మీరు ట్రైనింగ్ దీనికి సంబంధించి ఈ యొక్క డ్రైవింగ్కి ట్రైనింగ్ కనుక తీసుకొని ఉంటే ఇంకా హెల్ప్ఫుల్. అలాగే మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 3 years అనేది ఉండాలని చెప్పి కూడా మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అలాగే నాలెడ్జ్ అనేది ఉండాలి. నాలెడ్జ్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, హై లెవెల్ నాలెడ్జ్ ఏదో ఉండాలి, వాళ్ళు టెస్ట్ చేస్తారు అని కాదు. నాలెడ్జ్ అనేది బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. బికాస్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉన్నా కూడా ఈ యొక్క ఇంటర్వ్యూలో ఆన్సర్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. శాలరీ వచ్చేసి 18,500 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ ఏజ్ లిమిట్. మరి ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే 18 years నుంచి 42 years ఉన్న వాళ్ళు, జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. దట్ ఈస్ SC ST క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. BC EWS క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే 42 + 5 అనమాట. 47 years SC ST క్యాండిడేట్స్కి, 42 + 3 అనమాట. అంటే 45 years BC అండ్ EWS క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసుకోవడం. మరి ఎలా అప్లై చేసుకోవాలి అంటే దీనికి ఫీ లేదండి, ఎలాంటి ఫీ మీరు పే చేయనక్కర్లేదు. అలాగే ఎగ్జామ్ కూడా లేదు, ఎలాంటి ఎగ్జామ్ కూడా దీనికి ఉండదు. కాబట్టి జస్ట్ అప్లికేషనే కాబట్టి గుంటూరు డిస్ట్రిక్ట్లో వచ్చింది, గుంటూరు వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని కాదు, ఎవరైనా కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే వాళ్ళని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మెరిట్ అనమాట, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మెరిట్ అనేది తీయడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. సో మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని అనుకుంటే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు గుంటూరులో ఉన్నటువంటి ఈ యొక్క డిస్ట్రిక్ట్ జైలు ఏదైతే ఉంటుందో అక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే NIC వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని అయినా ఫిల్ చేయొచ్చు. ఈ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను మీకు కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ మరి ఎప్పటిలోపు సబ్మిట్ చేయాలి అంటే 30th లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 30th September ఈవినింగ్ 5 లోపు మీ యొక్క అప్లికేషన్ అనేది బై పోస్ట్ కానీ, కొరియర్ ద్వారా కానీ తీసుకోవడం అనేది జరగదు. డైరెక్ట్గా మీరు వెళ్ళి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. రైట్. మరి అడ్రస్ వచ్చేసి ఇది అడ్రస్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మీరు యొక్క డిస్ట్రిక్ట్ జైలుకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకోవచ్చు. అప్లికేషన్ అనేది ఇన్ పర్సన్, అంటే మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రైట్. పోస్ట్ ద్వారా కనుక పంపిస్తే దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని మనకి ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఓకే. మరి నెక్స్ట్ మరి ఏమేమి కాపీస్ అనేది తీసుకెళ్ళి మనం సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కానీ, మెమో అనమాట. ఏదైతే మనకి 10th క్వాలిఫై అయి ఉండాలి, లేదంటే 7th క్లాస్ పాస్ అయి ఉండాలి, 5th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఫార్మసిస్ట్కి ఉండాలి అని చెప్పి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ మెమో అనేది ప్రొవైడ్ చేయాలి. అన్ని మార్క్స్ మెమోస్ ఇవ్వాలి. అలాగే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది, అండ్ దెన్ తర్వాత వచ్చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అదనమాట. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మీకు రిజర్వేషన్ కనుక ఉంది SC ST BC EWS క్యాండిడేట్స్ అనుకుంటే మీ యొక్క రిజర్వేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. అలాగే క్లాస్ 3rd నుంచి క్లాస్ 10th వరకు, అంటే మీరు లోకల్ అని తెలియడానికి అనమాట.
దానికి ఈ యొక్క సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పీరియన్స్, ఇందాక ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడడం కదా, డ్రైవర్ పోస్టులకు కావచ్చు ఆ పోస్టులకి. సో దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టచ్చు. ఆధార్ అనేది డెఫినెట్గా పెట్టాలి. అలాగే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఇఫ్ మీరు కనుక ఎక్కడైనా ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు అనుకుంటే మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఈ యొక్క 11 డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క 11 డాక్యుమెంట్స్ అనేవి మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది, రైట్. మరి నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. మరి ఎలా సెలెక్ట్ చేసుకుంటారు ఎగ్జామ్ లేకుండా అంటే, మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానిలోని మెరిట్ని 75% ఆఫ్ ద మార్క్స్కి తగ్గించడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ ఒకటి మాత్రం కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఇంటర్వ్యూ నుంచి 25% ఆఫ్ ద మార్క్స్ని తీసుకుంటారు. సో ఇక్కడ వచ్చినటువంటి మెరిట్ 75 ప్లస్ ఇంటర్వ్యూ 25% అనమాట. అలా 100%కి తీసుకుంటే ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అలా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే 15th నుంచి స్టార్ట్ అవుతుంది. 15th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. 29th ఈవినింగ్ 5 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది జైల్ డిపార్ట్మెంట్. జైల్ డిపార్ట్మెంట్లో రిలీజ్ అయినటువంటి 4 పోస్టులకు సంబంధించి డీటెయిల్స్ అనేది చూసాం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ప్లీజ్ టు కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.